నా నెక్స్ట్ మూవీ అంటే ఇప్పుడు నా ఫస్ట్ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా నీలకంఠ గారితో సినిమా తీసాము, ఎంవికే రెడ్డి గారు నేను కలిసి. అది మర్డర్ 4గా హిందీలో రీమేక్ అవుతా ఉంది. అండ్ ఒక మంచి కాన్సెప్ట్తో లేడీస్ అండ్ జెంటిల్మెన్కి మంజూని ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ నా నా ఇంకొక అసోసియేట్ సంజీవ్ని నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీ ఈజ్ ఓం మంగళం మంగళం. సో ఓం మంగళం మంగళం కోసం మళ్ళీ నేను బాబులను ఎతకడానికి నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు, అంటే కొత్త స్టార్లను ఎతకడానికి. సో ఆ స్టార్ హంట్ పోస్టర్ విల్ బి లాంచ్డ్ బై మై ఫస్ట్ బాబు సందీప్. సంజీవ్, the director of Om Mangalam Mangalam, come into the center. He is the guy, he is very talented guy, and ladies and gentlemen, story kuda సంజీవే అందించాడు. ఈ స్టార్ హంట్కు ఆద్యుడు మా లగడపాటి శ్రీధర్ గారు. ఆయన ముందు ఉండాలి అసలు, ఎందుకంటే స్నేహగీతం అనే మూవీకి స్టార్ హంట్కి వెళ్దాము, స్టార్స్ని తీసుకొద్దాము అన్నప్పుడు హీ ఈజ్ ద పర్సన్ హూ ఎంకరేజ్డ్ మీ ఇన్ డూయింగ్ స్టార్ హంట్. మళ్ళీ అదే స్ఫూర్తితో ఓం మంగళం మంగళంకి మేము స్టార్ హంట్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ కళామందిర్. సో నెక్స్ట్ స్టార్ హంట్ కోసమని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా లగడపాటి శ్రీధర్ గారిని కోరుతున్నాను. సాంగ్ లాంచ్. తెరపై కదిలే చిలుకుల వెలుగే ఎగిరే వరకు నిలవని మరుగే తెగువే కసితో తెగబడి కదిలే వరమై దొరికే నటనకు నెలవే. ఓం మంగళ 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 ఓం ఓం మంగళ 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 ఓం ఓం మంగళం 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 ఓం. అలజడి ఆయు రెడీ కావాలంట తెగబడి తెగబడి మోనపల్లి సినిమాలన్నీ మారాలంటూ చొరబడి చొరబడి టాలెంట్ ఉంటే నీ వెంటుండి చెయ్యందిస్తా నిలబడి నిలబడి చూడాలాగా ఉన్నావంటూ అనాలి జనాలి యుగాల తరబడి అదిరేలా బెదిరేలా చెదిరేలా అడుగే పడని మనసారా కదలిరా ఇదిగోరా వెదిగే మజిలీ నటనేని ఊపిరిగా ఉన్నట్టయితే త్వరగా బదరా అవకాశం పిలిచింది త్వరగా రా అడదే వినరా. 1 2 1 2 3 4. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ అంటే ఎవరైతే చాలామంది టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ అంతా అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను నన్ను, పెద్ద స్టార్స్తో చేయొచ్చు కదా సినిమా అని. నేను చెప్తా ఉంటాను, అంటే విమానాలు ఉంటాయి, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఉంటాయి, ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి. సో కొంతమంది ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తుంటారు, కొంతమంది ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ఉంటారు, కొంతమంది ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. నేను ప్యాసింజర్ ట్రైన్ డ్రైవర్ లాంటాను. నేను బేసికలీ ఎవరైనా నా ట్రైన్ ఎక్కొచ్చు అనమాట. సో ఏ పర్సన్ అయినా, కొంచెం టాలెంట్ ఉన్నవాడైనా నా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కొచ్చు. సో మీరు అందరూ అప్లై చేయండి. షిరిడి సాయి combines@gmail.comకు మీ ప్రొఫైల్స్ పంపించండి. సో ఒకసారి సందీప్ని, అంటే మంచి టాలెంట్ అంటే ఇప్పుడు ఉన్న టాలెంట్కి కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి సందీప్ ఒక 4 మాటలు చెప్పి ఇన్స్పైర్ చేస్తే బాగుంటుంది. ఆనెస్ట్గా చెప్తున్నానండి, చాలా చోట్ల చాలా సినిమాకి ఆడిషన్ అని తిరిగాను. జెన్యున్ ఫ్యాక్ట్, ఈ పాట విని ఇందాక వీడియో చూస్తుంటే ఫస్ట్ నా ఫోటో రాగానే లోపల ఒక చిన్న అబ్బా పర్లేదురా బాబు అని చిన్న ఫీలింగ్ ఉండింది. లిటరల్గా ఒక 4 years ఆడిషన్స్ అని తిరిగాక ఇలాగ ఆడిషన్ స్నేహగీతంకి స్టార్ హంట్, ఇలాగే స్టార్ హంట్ ఒకటి స్నేహగీతంకి పెట్టారండి.
నేను చెన్నైలో ఫిల్మ్ ఫేర్ అప్పుడు నేను గౌతమ్ మేనన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అంటే బేసిక్లీ డైరెక్టర్ అవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి. యాక్టింగ్ ఛాన్స్ దొరకట్లేదని టైం ఏదో ఒకటి చుట్టుపక్కల ఉండాలి కాబట్టి సినిమా చుట్టుపక్కల ఇంకేం చేయడం ఇష్టం లేక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు మధురాజ్ శ్రీధర్ రెడ్డి గారిని నేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అప్పుడు పార్క్లో కలిశాను. ఆయన కలిసిన 10 సెకండ్స్లో చెప్పారు, నువ్వే మా అర్జున్ అని. అదే మాట మీద ఉన్నారు. ఇవాళ అర్జున్ అని నాకు కట్టిన గంట నుంచి సందీప్ కిషన్ అని నేమ్ ట్యాగ్ వరకు వచ్చింది ముఖానికి. దానికి కంప్లీట్ బాధ్యులు శ్రీధర్ రెడ్డి గారు అండ్ లగడపతి శ్రీధర్ గారు. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను ఎప్పుడు చెప్పింది ఒకటేనండి, టు ఎనీవన్ హూజ్ ఇంట్రెస్ట్, ఎస్పెషలీ సినిమాకి వచ్చేసరికి, సినిమానే కాదు ఏ ఫీల్డ్ అన్నా ఇది అప్లికబుల్. అది ఎస్పెషలీ సినిమాకి వచ్చేసరికి ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఒకటి అవ్వాలనుకుని దానికోసం కష్టపడితే అది చచ్చినట్టు అవుతాం. అది ఎవ్వరూ ఆపలేరు. ఏంటి ఓ నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు తప్ప మనం అనుకున్నది మనం అవ్వడం, మనం కష్టపడితే ఎవ్వరూ ఆపలేరు. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ రియలీ సమ్వన్ న్యూ కమ్స్ విత్ ఈ స్టార్ హంట్ వల్ల మంచి హీరోయిన్లు కొంతమంది వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చాలామంది టాలెంట్స్ వస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, శ్రీధర్ సార్, ఎస్పెషలీ నాకు చిన్నది కాకుండా కూడా కాన్స్టెంట్గా మీ ప్రతి ఫిల్మ్కి మీరు స్టార్ హంట్ పెట్టి కొత్త వాళ్ళని తీసుకుని చాలామందికి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సందీప్.